ఇప్పుడు 3,000 1600 కోట్లు, అప్పుడు 3,000 కోట్లు రావాల్సింది. ఇది ఎవరు భరిస్తారు? మీరు చేసిన తప్పుకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫర్ కావాలి? ఈరోజు ఈ తెలంగాణకు నష్టం జరుగుతుందంటే కాంగ్రెస్ పరిపాలన వల్ల. మీకు పరిపాలన రాకపోతే చెప్పండి, నేర్పేటోళ్ళు చాలామంది ఉన్నారు మీకు. ప్రజలు కేంద్రం మెడ ఉంచైనా మేము సాధిస్తాం. కేంద్రం మెడ కాదు, తెలంగాణ ప్రజలు మీ భర్తం పడతారు. చూడండి, తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు గుంచుతారు. మీరు చూడండి, ఈరోజు ఇంత అబద్ధాల ప్రచారాలు చేయకూడదు. నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది, మీకు చేయలేము అని చెప్తే చెప్పండి. మేము చేసి చూపెడతాం. కానీ మీరు చేయలేరు కాబట్టి, చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బీజేపీ మీద, బీజేపీ ఎంపీల మీద మాట్లాడటం ఏతుందో చాలా పొరపాటు. బీసీలు అని అంటారు, దత్తాత్రేయ గారు వైస్ ప్రెసిడెంట్ చేయమంటారు, మీరు మాత్రం రెడ్లకు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాదు. మీరు ఇది చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇవన్నీ ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని మాటలు మాట్లాడి బీసీలకు ఏం న్యాయం చేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 24 నెలల్లో బీసీల పేర్ల మీదనే మీరు రాజకీయం చేస్తున్నారు. కానీ బీసీలకు చిత్తశుద్ధితో వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ లేదు, ఎంపవర్మెంట్ లేదు, సాధికరణ లేదు, వాళ్ళకు పైకి తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తుంది, నిజంగా కూడా ఈరోజు వాళ్ళు పంపించినట్టు ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ బిల్ 2025 బిల్ నెంబర్ 4 ఆఫ్ 2005 ఈ 2 హౌస్లు కూడా పాస్ చేసిన తర్వాత, ఇది ప్రెసిడెంట్ పంపించిన తర్వాత ఎమ్మడే ప్రెసిడెంట్ దానికి యాక్సెప్ట్ చేసిన చాలా బిల్స్ పెండింగ్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మన ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో ఆ సుప్రీంకోర్టులో కూడా టైం లిమిట్ మీద ఉంది. కానీ వీళ్ళు పంపించిన బిల్ ఏది ఉందో ప్రెసిడెంట్ పంపించే దిస్ ఇస్ నో టైం లిమిట్. కాబట్టి టైం లిమిట్లో ఇతను టైంలో పంపించాలని ఇక్కడ లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు పంపిస్తారు. కాబట్టి మీ దగ్గర ఆప్షన్ వాజ్ టు స్పీక్ టు ది గవర్నర్. ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించారు. వారికి 60 రోజులు టైం ఉంది. మీ 60 రోజులు టైం ఉంది. టైం అయిన తర్వాత మీరు నోటిఫై చేయాలి, మీరు జియో తీయాలి ఎలక్షన్స్ కోసం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు జియో తీయంటే మీరు నోటిఫై సపోర్ట్ చేస్తూ ఉంటున్నాం కదా, మీరు ఎందుకు తీయట్లేదు? ఎన్ని ఆలోచన చేశారు? రెండు బిల్లు ఒకటే సబ్జెక్ట్ మీదనా? ఫస్ట్ బిల్ పాస్ చేశారు, ఇదే బిల్లు ఫస్ట్ అప్పుడే పాస్ చేస్తే అయిపోతుంది కదా, అమెండ్మెంట్ చేసి. ఎందుకు చేయలే? ఇంతకాలం వేస్ట్ అయిపోయింది కదా. కాబట్టి తుగ్లక్ వ్యవహారాలు చేయకూడదు. ప్రభుత్వం పరిపాలన అవుతుందో ఇది తుగ్లక్ కన్నా వరస్ట్ పరిపాలన అయిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ తుగ్లక్ పరిపాలన ఆపేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిరూపించండి, మీ వాగ్దానాన్ని మీరు వారు నిర్వహించండి. అంతేగానే మీ యొక్క వైఫల్యాన్ని బీజేపీ మీదను కేంద్రం మీదను వేయకండి అని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి హితవు పెడుతున్నాను. మళ్ళీ మెడలోంచి మేము చేయిస్తాం, అది చేయిస్తాం అంటే ఇక్కడ మెడలోంచి కాదు, ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం. అది మిమ్మల్ని ప్రజలు వస్తారు, మీ యొక్క భర్తం పడతారు. రాబోయే రోజుల్లో మీ ఓబీసీలకు మోసం చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే 17 సెప్టెంబర్ ఉన్నది. మరి రాజ్నాథ్ సింగ్ గారు కూడా 17 సెప్టెంబర్ పరేడ్ కూడా రాబోతున్నారు. మరి వారు తర్వాత అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం కూడా ఆ రోజు ఆవిష్కరణ అవుతుంది. ఈ రెండు ఈరోజు కార్యక్రమం కోసం ఈ యొక్క పత్రికా విలేకరు ఈ సమావేశం మేము పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని బిల్స్ అన్ని కార్యక్రమాలు మోదీకి చెప్పి చేస్తున్నారు. వీళ్ళు చేస్తారు చెప్పండి, మోదీకి చెప్పి చేస్తారని చెప్పండి, మేము మోదీకి చెప్తాం. మీకు ప్రజలు పరిపాలన చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు, మీకు ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీరు పరిపాలన చేయాలి. ఇక అదే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన సంజయ్ ముఖ్యమంత్రి చేయండి. ఇక్కడ మీరెందుకు ముఖ్యమంత్రి? అక్కడ మీరు అన్నీ కూడా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవరు ఇక్కడ బీసీ ద్రోహులేరు, అందరు బీసీ మిత్రులమే అందరం కూడా. ఎవరు భారతీయ జనతా పార్టీకి మెయిన్ బలమే బీసీలో. ఓబీసీలే బీసీకి బీజేపీ బలం. మా ప్రధానమంత్రి ఓబీసీ, మా ఒక ఓబీసీ కమిషన్ తెచ్చిందే బీజేపీ, దానికి రాజ్యాంగ భద్రత తీసుకొచ్చింది, 27 మంది మినిస్టర్లు తీసుకొచ్చిందే బీజేపీ.
డాక్టర్ లక్ష్మణ్ గారిని ఎంపీ చేసిన బీసీలు చెప్పి మేము చేసినాం. వాళ్ళు ఎక్కడ చేశారు చెప్పండి. వాళ్ళ ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఎంతమంది ఓబీసీలకు న్యాయం చేశారు? మొన్న చైర్మన్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? క్యాబినెట్లో ఎంతమంది బీసీలు చెప్పండి. 2 3